ప్రముఖ ఆర్థికవేత్త రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసకి 2026 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా భారీ ఆర్థిక సంక్షోభం మార్కెట్ క్రాష్ జరగబోతోంది అని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా బేబీ బూమర్స్ అంటే 1946 టు 1964లో పుట్టిన వాళ్ళు రిటైర్మెంట్ పొదుపును కోల్పోయి ఇబ్బందులు పడతారు అని, అలాగే 2026-27 చివరి నాటికి లక్షలాది ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1974లో పుట్టిన వాళ్ళు 2026లో రిటైర్మెంట్ స్టేజ్లో ఉంటారు. అంటే అదే టైంలో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వస్తుందని ముందే ఊహించారు మన కియోసకి. ఉద్యోగ భద్రతపై ఆందోళన. చదువుకొని ఉద్యోగం సంపాదిస్తే భద్రత అనే నమ్మకం 2026లో తప్పు అని, ఉద్యోగ మార్కెట్ కష్టాల్లో పడుతుంది అని ఆయన చెప్పారు. రెండు 2026-27 భారీ మార్కెట్ పతనం తప్పదని, ఇది భారీ ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందని ఆయన విశ్లేషించారు. ఈ సంక్షోభం నుండి రక్షణ పొందడానికి బంగారం, వెండి మరియు బిట్కాయిన్ వంటి ఆస్తులలో పెట్టుబడి పెట్టాలని సూచించారు. ఈ సంక్షోభం సవాలుగా మారినా సిద్ధంగా ఉన్నవారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని ఆయన అభిప్రాయపడ్డారు. కియోసకి అంచనాల ప్రకారం వెండి 2027 చివరి నాటికి $200 చేరుతుందని ఆయన చెబుతున్నారు. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న అనిశ్చితికి మూలాలు 5 దశాబ్దాల క్రితం, ముఖ్యంగా 1974లో తీసుకున్న నిర్ణయాల్లోనే ఉన్నాయని ఆయన బలంగా వాదిస్తున్నారు. రాబర్ట్ కియోసకి విశ్లేషణ ప్రకారం 1974 సంవత్సరం అమెరికా చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ఆ ఏడాదిలోనే US డాలర్ తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది. రెండు ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో మొదటిది, డాలర్కు ఉన్న బంగారు మద్దతును అంటే గోల్డ్ స్టాండర్డ్ను తొలగించి దానిని చమురుతో ముడిపెట్టడం. దీనివల్ల డాలర్ విలువ కేవలం ఒక కాగితం ముక్కగా మారింది. ఇది నేటి ద్రవ్యోల్బణాన్ని ప్రధాన కారణంగా ఆయన చెబుతున్నారు. రెండవది, అదే సంవత్సరంలో ప్రవేశపెట్టిన ERISA అంటే ఎంప్లాయీస్ రిటైర్మెంట్ ఇన్కమ్ సెక్యూరిటీ యాక్ట్. ఈ చట్టం వల్ల ఉద్యోగులకు కంపెనీలు ఇచ్చే హామీలతో కూడిన పెన్షన్ల స్థానంలో 401(k) వంటి మార్కెట్ ఆధారిత పొదుపు పథకాలు వచ్చాయి. దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత అనేది వ్యక్తిగత అదృష్టంగా లేదా మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడే అంశంగా మారిపోయింది. 1974లో సృష్టించబడిన భయంకరమైన భవిష్యత్తు ఇప్పుడు మన కళ్ళ ముందే ఉందని ఆయన హెచ్చరించారు. అమెరికా నేడు అత్యధిక అప్పులు ఉన్న దేశాలలో ఒకటిగా మారిందని రాబర్ట్ కియోసకి గుర్తు చేశారు. పెరుగుతున్న అప్పులు, ఆహార, గృహ వసతి ధరల పెరుగుదల సామాన్యుడికి జీవితాన్ని అతలాకుతలంగా చేస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం వల్ల చమురు ధరలు పెరగడం పెట్రోడాలర్ వ్యవస్థను మరింత బలహీనపరుస్తుంది. ఈ నిర్మాణాత్మక లోపాలు వ్యవస్థను కూల్చివేసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలు మనకి డబ్బు గురించి ఎందుకు బోధించవు అనే తన చిరకాల ప్రశ్నను ఆయన మళ్ళీ సంధించారు. ప్రభుత్వాలు లేదా విద్యా సంస్థలు ప్రజలను ఆర్థికంగా స్వతంత్రులుగా మార్చడానికి ఇష్టపడవు. కాబట్టి వ్యక్తులే స్వయంగా ఆర్థిక విద్య, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అభ్యసించాలని ఆయన పిలుపునిచ్చారు. డబ్బు ఎలా పనిచేస్తుంది, ద్రవ్యోల్బణం నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే విషయాలు తెలియకపోతే రాబోయే రోజుల్లో మనుగడ కష్టమని ఆయన స్పష్టం చేశారు. సాంప్రదాయ బ్యాంకు పొదుపులు లేదా స్టాక్ మార్కెట్ పైనే భారం వేయకుండా మార్గాలను అన్వేషించాలని రాబర్ట్ కియోసకి సూచించారు.
వేల ఏళ్లుగా తమ విలువను కోల్పోని నిజమైన డబ్బు ఏమైనా ఉంది అంటే అదే గోల్డ్, సిల్వర్ అని ఆయన తెలిపారు. అలాగే డిజిటల్ యుగంలో ప్రభుత్వ నియంత్రణ లేని అత్యంత శక్తివంతమైన ఆస్తి బిట్కాయిన్ అని ఆయన అన్నారు. ఓడిపోయిన వారికి అంటే ఆర్థిక అవగాహన లేనివారు లేదా వ్యవస్థను నడిపేవారు మీ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఇవ్వకండి అని ఆయన గట్టిగా చెప్పారు. 2026-27లో ఆర్థిక సంక్షోభం ఎందుకు వస్తుంది అని మన రాబర్ట్ కియోసాకి ఎలా చెప్పారు అన్నది ఈ వివరణ. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా, మీ అభిప్రాయాలు ఏమన్నా ఉంటే కమెంట్స్ చేయండి అండ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.